ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 6-7 కలగలిసిన వాక్యం ఉంది. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు యేసును అంగీకరించిన విధానముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఈ వాక్యం మన వినికిడి దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. మమ్మలను ప్రభు అధిక కీడులో పడిపోకుండా మాలో ఉన్న దోషమును మళ్ళీ దోషపరితంగా అయా జీవించకుండా నీ హెచ్చరిక మాటల చేత మనను గొప్పగా సంధించి నీ పరిశుద్ధతలో స్థిరపరిచి ప్రభు నీకు స్తుతి ఆరాధన చేసే విధంగా, కానుకలు ఇచ్చే విధంగా కృప చూపించి ఈ మజిలీ వరకు నడిపించలకే వందనాలు. ఇక ప్రభు నీ వాక్యములో ఉన్న ప్రభు స్తోత్రము తండ్రి, ఆయా ఉద్దేశాన్ని మా జీవితంలో నీ ప్రణాళిక మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఈ కడవరి దినాల్లో ప్రభు మేము ప్రభు వేరుపారి ఇంటి వలె స్థిరముగా కట్టబడిన వారుగా మమ్మల్ని గొప్పగా నిలబెట్టుటకు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచి కూర్చుందాము. కొలస్సీ సంఘముతో చెబుతున్న మాటలో అపోస్తలుడైన పౌలు సంఘ స్థాపన కలిగిన పితామహుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన ప్రకారముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం, దీవించబడటానికి బలపడదాము. అయితే ఇంకా చాలా వాక్యాలు, చాలా అది సందేశము అనగా ఉపదేశం పొందటానికి ఈ వాక్యములో చాలా ఉన్నాయి. అయితే 1-2 మాత్రము మనం నేర్చుకొని దీవించబడదాం. యేసు ప్రభును అంగీకరించిన విధంగా వేరుపారి నడుచుకుని మన సెలవిచ్చున్నాడు. యేసు ప్రభును మనం అంగీకరిస్తున్నాం కదా. ఎంతమంది అయితే యేసు ప్రభును అంగీకరిస్తున్న వారందరూ దేవుని పిల్లలకు ఆయనకు అధికారము ఇవ్వబడేను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము అంగీకరిస్తున్న దేవుని బిడ్డలుగా మనం ఉంటాం. ఓకే. ఇకపోతే ఆ దేవుని బిడ్డలుగా మనం స్థిరపరచబడాలి. ఎలాగా వేరు పారిన వారై అన్నాడు. వేరు దేనికి ఉంటుందండి? చెట్టుకుంటుంది. ఎస్. యేసు ప్రభు పలు సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు అనే సందర్భంలో చెట్టులాగా పోల్చాడు ప్రతి విశ్వాసిని. దీని బిడ్డను ఎవరితో పోల్చాడు చెప్పండి? దేంతో పోల్చాడు చెప్పండి? చెట్టులాగా పోల్చాడు. కొన్ని సందర్భంలో ఇల్లులాగా పోల్చాడు. ఇంటిగా మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కట్టబడుచు, ఇంటి వలె కట్టబడుచు అంటున్నాడు. ఇంటి వలె, ఇంటిలాగా కట్టబడుచు ఉండాలని, చెట్టులాగా వేరుపారి జీవించాలని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పలు సందర్భంలో చెట్టు వలె ఉండమంటున్నాడు. అయితే ఈ చెట్టుకు వేరు చాలా ఇంపార్టెంట్ కదా. రూట్. ఎవ్రీ ప్లాంట్ రూట్ ఈస్ వెరీ వెరీ ఫౌండేషన్. వేరు లేకపోతే చెట్టు ఉంటుందండి?
చెట్టు పెరగాలి, ఆ చెట్టుకు ఫలము రావాలి, ఆ చెట్టు కాపు కాయాలంటే వేరు ఉండాలి. ఆ వేరు ఉన్నప్పుడు ఆ చెట్టుకు బలం ఉంటుంది. హల్లెలూయా. గాలికి, తుఫానుకు, ప్రవాహానికి తట్టుకొని ఎదురాడి నిలబడి తట్టుకోగలుగుతుంది. ఇలాంటి భక్తి మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలంగా ఆయన మాటను అంగీకరిస్తున్నాం, ఆయన నామాన్ని అంగీకరించాం, ఆయనను విశ్వసించి ఆయన మాటగా ఆయన బాటలు నడిపించబడుతున్నా దేవుని బిడ్డలారా, వేరుపారిన వారై ఉండాలి. వేరుపారిన అంటే మన ఫౌండేషన్ గట్టిగా బలపరుచుకోమంటున్న ఈ కర్మ దినాల్లో, లేకపోతే అపాయంలో మనకు తొలగిపోయే ప్రమాదం ఉంది అంటున్నాడు. హల్లెలూయా. తొలగిపోయే ప్రమాదం ఉంది. చూడండి, పెద్ద పెద్ద తుఫాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మర్రి చెట్టు లాంటి పడిపోతున్నాయి. ఎందుకు? వేరు బలహీనపడిపోయింది, వేరు లోతుగా లేనందున. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క స్థలము బలహీనమైపోయింది. అంటే ఆ స్థలము ఏమైపోయింది? గోతి ఒక లోయలాగా అయిపోయింది, లేకపోతే గోతి పడ్డది, గన్లు పడ్డది. కాబట్టి ఆ వేరు నిలవలేక పడిపోయిందండి. యేసయ్య నామము బలమైన నామము. హల్లెలూయా. ఆ నామములో మనము చేర్చబడ్డాం. ఆ నామములో యేసయ్య నామాన్ని అంగీకరించి ఆయన మాటలు నిలబడుతున్నప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు మనం దేవుని బిడ్డలం. దానిలో సందేహం ఏమీ లేదు. ఉన్నదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎంతమంది అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఈ అధికారము యేసయ్యను నువ్వు అంగీకరించినప్పుడు, నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు నీకేమొస్తుంది? దేవుని బిడ్డలుగా అధికారం వస్తుంది. నువ్వు దేవుని యేసయ్యకు అధికారము, మనం దేవుని బిడ్డలుగా చేర్చబడే విధంగా మనం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలం అవ్వాం కాబట్టి, ఆయన అంగీకరించినాం కాబట్టి మనం కూర్చున్నాం, ఆయనను ఒప్పుకున్నాం కాబట్టి ఆయన నందు విశ్వాసంగా సహవాసం కలిగి ఉన్నాం ఆయన బిడ్డలుగా. అయితే దీనిలో సందేహం ఏమీ లేదు. అయితే వేరు పారిన విధంగా ఉన్నారా? కొత్త గాలి వానొస్తే పడిపోయే పీలబడిన విధంగా ఉన్నాం అని ముఖ్యమైనది విషయం ఇది. వేరు పారాలండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక స్థలము చూసినట, తన బిడ్డలకు చూసి అక్కడ ఒక చెట్టు లాగా నాటాడట. మనల్ని నాటి వేరు లోతులాగా పోయే విధంగా చేసిందట. చదువుదామా వాక్యము? కీర్తన 80వ కీర్తన 8-9 వచనాలు. కీర్తనలో 8వ కీర్తన. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య చెట్టుతో పోల్చాడని చెప్పే మాట మీరు విన్నారు కదా. ఇక్కడ వాక్యంగా, ప్రవచన వాక్యంగా మనతో మాట్లాడుతున్నాడు. అది భూతల మీద ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఉద్దేశించి ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఒక చెట్టును, అంటే ద్రాక్షవల్లిని, అంటే ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చి ఒక స్థలము సిద్ధపరిచాడు. ఆ స్థలం ఏంటి చెప్పండి? పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన స్థలమైన కానాను దేశం, కానాను ప్రాంతం, కానాను స్థలం. అక్కడ ఉన్నటువంటి దేవునికి అనుకూలంగా లేని వారిని, అన్యులను, ఎట్లా పడితే అట్లా వ్యతిరేకంగా దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళని ఎలగొట్టి, అన్యులను ఎలగొట్టి, ధన్యులుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఒక ద్రాక్షవల్లిలాగా అక్కడ నాటాడు. నాటి బాగా లోతు ఏరుగా నాటాడు.
మీద మీద నాటాడా, లోతుగా నాటాడా చెప్పండి? వేరు తన్నే విధంగా, వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించే విధంగా దేవుని బిడ్డలను కూడా అన్యుల నుంచి రక్షణ చేసి ఒక స్థలం సిద్ధపరిచాడు. ఏ స్థలము? సహవాసం అనే ఈ చర్చిలో ఏం చేశాడు? నాటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నాటాడు. మరి లోతుగా మనము ఎదగటానికి వేరు లోతుగా పోయనిచ్చే విధంగా దేవుడు బలపరుస్తున్నాడు తన మాటల చేత. ప్రియ దేవులారా, మీ ఆత్మీయ జీవితంలో బలం ఎంతున్నది? దీని బిడ్డగా నువ్వు లోతులో నాటబడుతున్నావా, కట్టబడుతున్నావా? ఒక చెట్టు వలె ఏరు తన్నే విధంగా లోతుగా పోయినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? వేరు మీద ఉంటే రేపు ప్రమాదం, ఇలాంటి ప్రమాదాలు, ఇదిగో యుద్ధాలు, కరువులో, క్షామములో, తెగుల్లో పేలిపోతాం, రాలిపోతాం, కూల్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వేరులాగా మనం నాటబడాలి. ప్రార్థన వస్తున్న ఉదయము మంచి సంతోషం, సాయంత్రం వస్తున్నాం గృహ కూడికలకు, మంచిదే. వ్యక్తిగతంగా బైబిల్ చదవడం మంచిదే. కానీ ఒక క్రమమైన రీతిగా నీవు వేరు పారాలి, లోపల భూమిలో బాగా లోతుగా నాటబడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే తుఫాన్లు రాబోతున్నాయి. ఒక తుఫానుకి మించిన ఒక తుఫాన్ మా జీవితంలో, మా యాత్రలో ఎప్పుడు చూడలేదు. ఇంత గొప్ప యుద్ధాలు, ఇంత గొప్ప కరువు, ఇంత గొప్ప మరణ హోమము, ఇంత గొప్ప తెగుళ్ళు అంటే కరోనా వైరస్ లాంటిది ఎప్పుడు నేను చూడలే. ఒకదానికి మించిన ఒకదానికి సంభవిస్తున్నాయి ఈ అంత్య దినాల్లో మరణ హోమము. అది దాన్ని చూసి జడిసి మన భక్తి జీవితము బలహీనంగా చేసుకుంటే తొందరగా పడిపోతాం, తొందరగా లూజ్ అయిపోతాం. అందుకోసం చెట్టు వలె నాటబడాలంటున్నాడు. బాగా ఏరుగా తన్నబడాలి. హల్లెలూయా. అందుకోసం ఒక చెట్టుతో పోల్చాడు. తర్వాత ఇంటిలాగా మీరు కట్టబడాలంటున్నాడు. చూడండి, ఇంటి వల్ల కట్టబడడం అంటే, ఇంటిని ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు దేన్ని బాగా మనం ఫౌండేషన్ ఇస్తామండి? దేన్ని బాగా దాన్ని ఏం చేస్తాం? ఫస్ట్ బేస్మెంట్ బహుబలంగా తయారు చేసుకుంటాం. ఈ బేస్మెంట్ అనేది భక్తిలో నీ భక్తికి ఆధారం ఏం తెలుసా? నీ ఆత్మీయ జీవితము దేవుని కుమారుడుగా నువ్వు నిలబడుటకు నీ బేస్మెంట్ స్థిరంగా చేసుకోవాలి, పకడ్బందీగా చేసుకోవాలి. మరి దేన్ని బట్టి చేయాలని చెప్పండి? దేవుని ప్రణాళికను నువ్వు తెలుసుకోవాలి. మనం చాలా మట్టుకు ఏం చేస్తున్నామంటే అప్పటిమందమే భక్తి చేస్తున్నాం. సమస్య వచ్చినప్పుడే భక్తున్నాం, సమస్య వచ్చినప్పుడే ప్రార్థనలో ఉంటున్నాం, సమస్య వచ్చినప్పుడే ఉపవాసం ఉంటున్నాం. దానికి మించిన ఇంకొకటి ముందుకు సాగిపోతలేదు. రానున్న విపత్తులు ఇంకా ఎదుర్కోవాలంటే, దాన్ని జయించాలంటే, దాన్ని తట్టుకోవాలంటే పునాది వేసుకోవాలి. ఆ పునాది నీ పాస్టర్ చెప్పినట్టుగా తోచినట్టు కాదు, నువ్వు తోచినట్టు కాదు. మన పితరులు, మన యొక్క పారంపర్య ఆచారంలో ఉన్న మన గురువులు ఉన్నారే, అయ్యవార్లు, పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్లు, వారు చెప్పినట్టు కాదు, ఆదిమ అపోస్తులు చెప్పినట్టుగా మన ఫౌండేషన్ వేసుకోవాలి. అలా చెప్పండి. హల్లెలూయా. ఎవరి ఫౌండేషన్ చెప్పండి? ప్రతి డినామినేషన్లో ఒక అయ్యవార్లు ఉన్నారు, గొప్ప అభిషక్తులు ఉన్నారు, కాదనలేదు. వాళ్ళు గొప్పవాళ్ళు, మహానుభావులు. వాళ్ళ ఎదురుగా నిలబడటం కూడా అర్హత లేదు, అంత గొప్ప అభిషేకంతో వాడబడ్డారు. కానీ అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. వారు ఈ సమస్యకు, ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి సంభవాలకు చాలా బహుదూరంగా ఉన్నారు. ఇలాంటివి చూడలేదు కాబట్టి వాళ్ళు ఎదుర్కోలేదు కాబట్టి మనకు చెప్పజాలే. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తున్నాయని, కానీ వాళ్ళ కాలంలో ఉన్న అపాయములు పెద్ద అపాయములని వాళ్ళు అనుకున్నారు, అలా బోధించారు మనని. ఆ తరములో వాళ్ళను మరి బలపొచ్చారు. మన పితరులు, మన తండ్రులు, మన తాతలు, మన యొక్క వృద్ధులు, మన యొక్క మరి పెద్దవాళ్ళను. కానీ ఇప్పుడైతే అంతటికంటే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి.
వాళ్ళ పైపెచ్చు ఏంటంటే సంఘము ఒక భార్యగా సంఘాన్ని, మరొక వధువుగా ఒక సంఘాన్ని సిద్ధపరిచే విధంగా ఏం చేయాలి తెలుసా? అసలు శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని బోధ చేశారు. ఇది చాలా ప్రమాదకరం ఈ కడవరి దినాలు. కాబట్టి ఈ బోధలో ఉన్నవారు అప్పటి మందమే నూకల కోసము, ఆరోగ్యం కోసము, సుఖభోగాల కోసము, సుఖం కోసం అప్పటి మందమే దాహము కలిగితే బావి తవ్వినట్టుగా చేశారు. ఇప్పటికీ అదే బోధనలో ఉన్నవారు చాలా ప్రమాదంలో ఉన్నవారే, చాలా ప్రమాదంలో ఉన్నవారు. కనుక బేస్మెంట్ మనం కట్టుకోవాలి, లేకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. హలో చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎడావాతగా మనము మట్టి గోడలు కట్టద్దు, మంచి కాంక్రీట్తో బేస్మెంట్ కట్టుకోవాలి, మంచి పిల్లర్స్తో కట్టుకోవాలండి. ఈ పిల్లర్స్ ఏంటి అంటే అపోస్తల బోధ. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. ఇది అందరికి తెలిసిన సుపరిచితమైన వాక్యం, అపరిచితమైన వాక్యం కాదు. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటు యందును. ఇవి పిల్లర్స్ అన్నమాట. ఎడతెరకగా ఉండాలి. ఈ 4 పిల్లర్లో మనం గట్టి కట్టుకోవాలి. అందుకు ఏ బోధ పడితే ఆ బోధ ఏదో పాస్టర్ నోటికి వచ్చింది చెప్తాడు, మనము మనసుకు నచ్చినట్టుగా మనం విని గడుపుదాం, భక్తిలో కొనసాగుదాం, దేవుని బిడ్డలుగా ఉందామంటే కుదరదు. అపోస్తుల బోధ ముందు జరిగి అపోస్తుల బోధ ఉండాలండోయ్. హల్లెలూయా. ఆ బోధ కలిగే విధంగా సహవాసం ఉండాలి, లేకపోతే సహవాసానికి విలువ లేదో. ఊరికనే ఏదో దేవుని దగ్గర కూర్చొని నీకు దోచినటువంటి వాక్యం చదవడము, వాక్యం వినడము, ప్రార్థన చేయడం అంటే కుదరదు. అపోస్తల బోధ ఉండాలి, ఆ బోధ కలుగుటానికి సహవాసం ఉండాలి. మత ఆచార ప్రకారం గురువులు చెప్పినట్టుగా బోధ చేశారా? ఇప్పుడు చూడు, యేసయ్య దేవాలయంలో చూసి ఆయన బోధిస్తున్నాడట. ఆడికి వచ్చారనమాట ఆయన బోధ విని. ఎందుకంటే అందరినీ ఒక ఇంటి వలె కట్టుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇందాక చదివినటువంటి వాక్యంలోనే ఉంది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన పగలంతా దేవాలయంలో బోధిస్తున్నాడు, రాత్రంతా ఒలివ కొండకు పోయి ఏకాంతంగా ప్రార్థన చేసి వస్తున్నాడు ఆ బోధ ఫలించాలని. ఓకే, చదవండి 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలివ కొండకు ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయటానికా? తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధ చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కూడా అపోస్తలుడు తెలుసా మీకు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల బోధ ఫస్ట్ అపోస్తలు ఎవరు చెప్పండి? యేసయ్య ద్వారా 12 మంది శిష్యులను అపోస్తలుగా చేసుకున్నాడు. తర్వాత చాలామంది అపోస్తలుగా అయిపోయారు. అపోస్తలు అంటే యేసయ్య చేసిన బోధ అపోస్తలు పట్టుకున్నారు. అపోస్తల బోధ విశ్వాసుల భక్తులు పట్టుకోవాలి, లేకపోతే కుదరదండి. అసలు దేవాలయానికి రావడమే, సాహసం కలిగి ఉండడమే దేనికోసమండి? అపోస్తల బోధ కోసం వచ్చాం. హలో చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తల బోధ కలిగి ఉండాలి. చూడండి, అపోస్తల కార్యము అంటే ఈ అపోస్తలుడు యేసుప్రభు అనేది కూడా ఉన్నది. ఎక్కడ అది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమా 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలులను
అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా మనం ఒప్పుకున్నాం కదా యేసయ్యను, ఆయన మాట మీద ఆయన బోధ మీద లక్ష్యం ఉంచుడే. ఆయన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు, అపోస్తలుడు. ఆయన బోధ ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. ఆయన శిష్యులే అపోస్తలు. అంటే ఆయన బోధ అపోస్తలైనటువంటి శిష్యులు పొందుకొని సమాజానికి అందరికి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఇంటి వలె కట్టబడి వారంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఇంటి వలెనా? ఎక్కడది? 3వ వచనం. ప్రతి ఇల్లును, ఇంత చూడు, ఇక్కడనే ఈ వరుసలోనే ఉన్నది చూడండి, దీని కిందనా. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. ఒకటి చేత కట్టబడినంటే ఏంటిది? మోషే ద్వారా ఇజ్రాయెల్ని కట్టిండు. కానీ కట్టించింది ఎవరు మాత్రం? సమస్తము దేవుడే. దేవుడు నరవతారం వేసి మనుషుల జీవితాలను ఒక ఇల్లులాగా, దీని బిడ్డగా ఉండాలంటే దీని ఇల్లులాగా, ఇల్లే ఆయన పరిశుద్ధ స్థలం. మనలో ఉంటాడు దేవుడు. మనం ఇల్లులా కట్టుకుంటే ఆయన వచ్చి నివాసం ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినట్టుగా వింటే ఒక మన చెట్టులాగా తయారై ఫలించు ద్రాక్ష వల్ల ఉంటాం. ఆ ద్రాక్షాల ఫలం తినుటకు రాబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తోటమాలు ఎందుకు వస్తున్నాడంటే తోట దగ్గరికి పళ్ళ ఏరుకోవటానికి, పళ్ళ చెట్లను ఆ ఫలించాలి. మనము ద్రాక్షవల్లిలాగా మన చెట్టు వల్ల బాగా లోతుగా ఏరు నాటబడి మనం ఫలించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ పునాది అపోస్తలుడైన యేసయ్య, అపోస్తలుడైనటువంటి శిష్యులు వేసిన పునాది మీద, ఆ పునాదిలాగా మనం కట్టుకోవాలి. అపోస్తలుడైన భక్తులు చెప్తున్న విషయం, ప్రవక్తలు వేసిన పునాది మీద, అపోస్తలుడైనటువంటి పునాది మీద, అంటే వాళ్ళ బోధ ద్వారా మన పునాది కట్టుకోవాలి, లేకపోతే ప్రమాదంలో ఉంటాం. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద వాళ్ళు వేశారు పునాది. ఆ పునాది మనం వేసుకోవాలి, ఆ ఫౌండేషన్ మనం వేసుకోవాలి. హల్లెలూయా. చాలామంది విశ్వాసులు అనుకుంటున్నారు యేసయ్య నామమే పునాది కదా, ఇక మనకెందుకు యేసయ్య నామంలో వచ్చినప్పుడు ఇక పునాది మీదకి వచ్చినట్టే కదా అనుకుంటున్నారు. హలో, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, నేను శిల్పకారుని వలె నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె నేర్పరిగా నేను ఒక పునాది వేసి తిని. ఆ పునాది ఎవరు? క్రీస్తే అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇంకేది ఇక యేసయ్య నామము పునాది అంటే యేసయ్య నామంలో వచ్చినప్పుడు ఇక నాకు పునాది మీద వచ్చినట్టే అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, పునాది అనే కట్టకము, పునాది అనే బేస్మెంట్ నువ్వు కట్టుకోవాలి. ఇది సీరియస్. ఇది పట్టుకోకపోతే డేంజర్లో ఉంటా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పునాది మీద చాలామంది మన మానసికంగా పునాది కట్టుకోవాలి, మన ఆత్మీయంగా పునాది కట్టుకోవాలి, క్రమ వరుసగా ఉండాలి. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి, క్రీస్తు నామములో మూలరాయి అన్నాడు. అయితే మూలరాయి అయిన తర్వాత మారు మనసు కలిగిన నిర్జీవ క్రియల మనిషి మారు మనసుతో ఎప్పటికప్పుడు దీని వాక్యము మన హృదయంలో నిలుపుకోవాలి. ఓకే, ఏం నిలుపుకోవాలి? మారు మనసు కలిగి క్రీస్తే మార్గంలో మారు మనసుతో స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? బాప్టిజం తీసుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం, దేవుని మాట వినడం వల్ల ఏమవుతుంది? విశ్వాసం. మారు మనసు కలిగినటువంటి విశ్వాసం పెంపొందించడానికి దేవుని వాక్యాలు చదివినప్పుడు, వాక్యము విన్నప్పుడు విశ్వాసంగా మన హృదయంలో స్థిరపరచుకోవాలి. మన మానసికంగా స్థిరపరచబడాలి, మన అంతరంగంలో స్థిరపరచబడాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
తర్వాత బాప్తిసం, తర్వాత హస్తనిక్షేపణం అని మొదలైనటువంటి పునాదులు ఉన్నాయే. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ పునాదిని మనం కట్టుకోవాలి. పునరుత్థానం ఉంది, క్రీస్తు నమ్మిన బిడ్డలకు చనిపోయి తిరిగి లేచిన పునరుత్థానం ఉంది. అలాగనే భక్తిహీనులు కూడా పునరుత్థానం ఉంది. వారు సిద్ధపరిచే స్థలము నరకము. ఈ జీవం గల బిడ్డలు పునరుత్థానమైన వారు నిత్యమైన తీర్పులో పోకుండా ఎడిగిపోతారు, పరలోక రాజ్యానికి పోతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పునాది చదువుదాం. అపోస్తల కార్యము, అపోస్తలు వేసిన పునాది మీద అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఏంటి? హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసం గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది. ఇది వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ వేసుకోవడం అవసరం లేదు. ఎవరైనా ఇది కాదు ఇంకోటని కాదు, ఇదే స్థిరమైన పునాది. ఈ పునాది ఈ 4 పిల్లల ద్వారా, అంటే అపోస్తలు వేసిన పునాది మీద ఈ 4 పిల్లలతో మనము కట్టుకోవాలన్నమాట. ఈ బోధ ద్వారా సావాసం ఉండాలి, ఈ సావాసం ద్వారా ప్రభుబల కార్యక్రమం ఉండాలి, ఈ ప్రభుబల కార్యక్రమం ద్వారానే ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు ఉండాలి. ఏ ఒక్కటి తీసినా పునాది గట్టిగా నిలబడదు. హల్లెలూయా. చాలా మట్టుకు ఈ కడవరి దినాల్లో ఈ 4 ఏదో ఒకటి తీసేసే విధంగా సావాసం కలిగి ఉంటున్నారు, తీసేసే విధంగా బోధ పొందుకుంటున్నారు. ఈ పునాది క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి అనే పునాది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, ఒక్క పునాది తర్వాత మారు మనసు కలిగినటువంటి 2వ కటకము, 3వ కటకము దేవుని యందు విశ్వాసము, అలాగనే హస్తనిక్షేపణము, బాప్తిసము, తర్వాత హస్తనిక్షేపణము, తర్వాత పునరుత్థానము, తర్వాత నిత్యమైన తీర్పు అనే పునాది. ఈ 7 అనే సంపూర్ణమైన పునాది కట్టుకున్నప్పుడు నిజంగా మీరు రానున్న కాలంలో నుండి గొప్ప విపత్తులు ఎదుర్కొంటారు, తట్టుకోగలుగుతారు, దాన్ని జయించగలుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవి మన జీవితంలో లేకపోతే చాలా ప్రమాదం. మనము అంతవరకు ఎలా సహించగలుగుతాం? సహించలేం, భరించలేం. పైపేచ్చు భరించకపోవడము దేవుడెరుగు, సహించకపోవడం దేవుడెరుగు. అసలు మనము దేవుల్లో స్థిరంగా నిలబడలేం, కదిలింపబడి లోకంలోకి పడిపోతాం. అందుకోసమే ఈ పునాదులు రావాలి, ఈ బోధలో మనం స్థిరపరచబడాలి. దీనికి ఉపవాస ప్రార్థన అవసరం, దీనికి ఓల్డ్ ప్రేయర్ అవసరం. దీంతో సహవాసంగా మనం రోజుకి పెరిగిపోవాలి. రోజు ఉదయకాలం పెరిగింది కదా, సాయంత్రం ఫస్ట్, తర్వాత ఉదయం, తర్వాత ఉపవాస ప్రార్థనలు, ఇలాగా స్టెప్ బై స్టెప్ ఈ బోధలో మన పునాది వేసుకుంటే బలంగా దృఢంగా ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఈ బోధ వినటానికి వచ్చినాం తప్ప మన బాధలు ఉన్నాయి మాస్టర్, ఇదిగో మనల్ని బలపరిచే విధంగా, స్థిరపరిచే విధంగా, అనారోగ్యం నుంచి, అప్పుబాధల నుంచి, అలాగనే మా సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి విడుదల పొందుటకు, దానికోసము ఉపవాస ప్రార్థన, దానికోసము సావాసం కూడికంటే ప్రమాదాలు పడిపోతున్నాం. వీరందరూ ఇలాంటి కాన్సెప్ట్లు ఉన్న అందరూ పునాది లేకుండా ఇల్లులాగా ఉన్నారు, వేరు లేని చెట్టు వలె ఉంటారు. కాబట్టి తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడటం కష్టమండి. తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు నిలబడము కష్టం. అందుకోసం వీళ్ళు విసిగించేది, అందుకోసమే నేను గొప్పగా ఊకే హెచ్చరిక చేసేది, గద్దించేది దేని బట్టుకే. ఎందుకంటే మనం రేపు దృఢంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి
ఆ బండ మీద, క్రీస్తు అనే బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండు. బాగా లోతుగా తవ్వి క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్నట్టు, ఈ బోధ అపోస్తల బోధ వేసుకున్నట్టుగా. మళ్ళీ చదువు. కట్టవలనని ఉంది లోతుగా తవ్వి ఆ బండ మీద పునాది వేసిన వానిని పోలి ఉండు. దేవుని బోధ వింటే, యేసయ్య మాట వింటే, అపోస్తల బోధ, ఎందుకంటే అపోస్తలు ఎవరు మూలము? ఫస్ట్ యేసయ్య కదా. ఆ యేసయ్య బోధ శిష్యులైన ఈ అపోస్తలు 12 మంది అపోస్తలకు దేవుడు ఇచ్చినప్పుడు, ఆ అపోస్తలు సర్వ సమాజము మరి విస్తరించబడి అనేకులు అపోస్తలుగా, అనేకులకు మరి భక్తులకు బోధగా, అపోస్తల బోధగా, సహవాసం వచ్చిన వారికి బోధలో నడిపించి, ఇదిగో రొట్టె విరుచుట యందును ఆ ప్రార్థన యందును ఎడతెరిపి లేకుండా కొనసాగించే ఆ పునాది మీద నిలబెట్టారు. హల్లెలూయా. ఈ బోధ లేకపోతే, ఈ పునాది లేకపోతే, ఈ ఇంటి వల్ల ఇలా పునాది వేసుకుని కట్టకపోతే ఎలా ఉంటుందో చూడండి. అక్కడ వాక్యమా చదువు. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా, ఆ ఇంటి మీద పడగా కొట్టినను బాగుగా కట్టబడినందున ఉదయకాలములో వచ్చేది మంచిదే సహవాసం, కానీ ఈ అపోస్తల బోధ ఉండాలి. అప్పుడు మన సహవాసానికి, ఆ ప్రార్థనకు బలం వస్తుంది, బలంగా నిలబడతాం. హల్లెలూయా. అయితే చాలా మట్టుకు ఏం చేస్తారంటే, ఎవరికి తోచినట్టుగా వారు భక్తి చేసుకుంటూ చేసిన అనుభవం ఎలా ఉంటుంది తెలుసా? మట్టి గోడ వేసి ఎవరైనా ఆశలు కనబడితే, ఈ మట్టి గోడను ఎందుకు కూల్చాలి, మిగతా వాళ్ళు మన పాస్టరు, ఈ మిగతా వాళ్ళు ఈ లాగానే ఈ పాస్టర్ కూడా అని చెప్పి ఏం చేస్తారు? మట్టి మీకు తోచిన విధంగా, మిగతా వాళ్ళు నచ్చిన విధంగా, మిగతా బోధకుల మాటలు నచ్చిన విధంగా, మీ స్థానిక పాస్టర్ చెప్పిన మాటలు మీకు నచ్చినప్పుడు, మీరు ఒప్పుకున్నప్పుడు, మీరు అంగీకరించిన రీతిగా, మీకు తోచిన రీతిగా మీరు కట్టుకుంటారు కదా. ఆ కట్టుకునే వ్యవస్థ ఏంటిది? వ్యవస్థ తెలుసా? మట్టి గోడలు. ఏంటి చెప్పండి? ఆ మట్టి గోడలకు ఏం చేస్తున్నారు? పూతలు ఎక్కిస్తున్నారు అనమాట. గచ్చిపూత. ఏమెక్కిస్తున్నారు? ఈ గచ్చిపూత ఎలాంటిదంటే, ప్రతి ప్రార్థనకు వస్తున్నాం కదా పాస్టర్, ఇంకేం వాయిస్తావు చెప్పు? ఉదయం వస్తున్నావు, సాయంత్రం వస్తున్నావు. ఇక ఉపవాసం అంటే నువ్వు వెళితే మేము రాకపోదామా? నువ్వు వెళతలే మేము వస్తలేమంటే, మేము ఆల్రెడీ ఫ్యామిలీగా నడుస్తుంది ఉపవాస ప్రార్థన. నేను మిమ్మల్ని రమ్మంటే ఏదో ఒకటి ఏం చెప్తున్నారు? సక్కులు చెప్తున్నారు. పని ఉంది, కాలేజీ ఉంది కదా, ఇంజనీరింగ్ ఉంది. ప్రార్థన కథ ఇంజనీరింగ్ చేస్తావా? చేపిస్తావా పాస్టర్ను? కాలేజీ పోతే ఇంజనీరింగ్ అవుతావు కానీ డ్యూటీ ఇప్పుడు నీ దగ్గరికి వస్తే ఏమైనా నోట్లకి వచ్చేదా పాస్టర్? డ్యూటీకి పోతే 4 పైసలు వస్తాయి. ఇంట్లో మిషన్ కుట్టుకుంటే ఏదన్నా చేస్తే కార్యం జరుగుతుంది, కానీ ఊరికనే నీ ప్రార్థనకి వస్తే నువ్వు తెచ్చి పెడతావు అన్నట్టుగా ఉన్నది. బట్ ఉపవాసం చేయాలి, ఎందుకంటే అది ఆత్మీయంగా, నువ్వు భౌతికంగా కష్టపడేది అది నోట్లకు వచ్చేది. అయితే నోట్లకు వచ్చేది ఉన్నటువంటి ఆ యొక్క క్షేమము, ఇదిగో ఇప్పుడున్న యుద్ధకాలములో ఆ క్షేమం కలవరపరుస్తుంది. ఇప్పుడు సిలిండర్ కావాలని ఉన్నది, నువ్వు 5,000 పెట్టినా రెడీ, కానీ పెట్టినాక దొరుకుతలేదు కదా. దొరుకుతుందా? మరి పరిస్థితి ఏంటిది? హల్లెలూయా. సమయోచితంగా దేవుడు సహాయం చేస్తాడు. అదే ఆశ్చర్యం కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉండి ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ఏం తెలుసా? ఆ సిలిండర్ నెల మీద 15 రోజులు ఆగేది, 2 నెలలు ఆగేది, 3 నెలలు కూడా అవుతుంది. భక్తి చేస్తే ఏది నష్టం కాదండి, పెరుగుతుంది కానీ తరగదు. ఇప్పుడున్న 3 నెలల గ్యాస్ 4 నెలలు అవుతుంది. ఇప్పుడు 2 నెలల వాళ్ళకు 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది. అవును కదా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన భక్తి చేస్తే అది మిగిలిపోతుంది, ఇక్కడ శక్తి వస్తుంది.
ఎక్కువ రోజులు వస్తుంది. ఎంత మంచి ప్లాన్ తెలుసా దేవుడు చెప్పింది. దేవుడు సమస్తము సమకుడి మేలు కోసం చెప్తాడు. అది మనం పాటిస్తలేము. ఆత్మీయ బలం వస్తుంది, గ్యాస్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. ఫాస్టింగ్ చేస్తే అంత మేలు వస్తుంది. కానీ మనం ఫాస్టింగ్ అది ఫీస్టింగ్ అంటే చూడు, కూర్చొని తింటే ఏముంటుంది చెప్పండి? పనికి పోవడం, మనం తినడం, వ్యాపారం చేయడం మనం చేస్తాం. అదే మంచిదే. ఎన్ని రోజులు వస్తుంది అంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ యుద్ధం ఎప్పుడు ఆగిపోయింది లేదు. 2 రోజులు అనుకున్నాడు. స్టార్ట్ చేసే వాళ్ళు ట్రంప్ కూడా అనుకున్నాడు 2-3 రోజులలో వీళ్ళు తోక ముడిచి సరెండర్ అవుతారు, దెబ్బకి లోపడతారు అనుకున్నారు. కానీ కథ అంతా అడ్డం తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకు నష్టమే, అమెరికా వాళ్ళకు. బాంబులు, పెద్ద పెద్ద మిజైల్ బాంబుస్ అంటే మామూలా, కొన్ని కోట్లు డాలర్స్ ఖర్చు అవుతున్నాయి దినంకు. కానీ ఒప్పుకున్నందుకు తప్పదు కదా, స్టార్ట్ అయినందుకు తప్పదు కదా, ఏదో ఒకటి ఫెయిల్ పాస్ అనేది ఒకటి జరగాలి కదా అని చెప్పి ఒకరికొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. అది ఇంకా పెరుగుతూ ఉన్నది. వీళ్ళేమో లోబడతలేదు. ఎట్లా మమ్మల్ని కదిలించను కదా, యుద్ధం నువ్వు స్టార్ట్ చేసింది మేమా నువ్వే కనుక నువ్వు ఆపేదాకా మేము వేస్తూ ఉంటాం. మేము చచ్చిపోయేదాకా, మేము మొత్తము మా దేశం అంతా ధ్వంసం అయ్యేదాకా, చివరి ఊపిరి వరకు మేము పోరాడుతూనే ఉన్నామని వాళ్ళు మొండోళ్ళు. వాళ్ళు అస్సలకే వదిలిపెట్టారు. మేము చచ్చిపోయినా 10 మంది చంపేపోతాం. అలా టైప్ అన్నమాట. ఎవరికెవరు తక్కువ ఉన్నారండి? రోషాలకు, అహంకారానికి, మూర్ఖత్వానికి, మూఢత్వానికి తక్కువనా? ఒకరికి మించిన ఒకరే. ఇంకా మొండోడు రాజు కంటే బలవంతుడు. ఇప్పుడు బలవంతుడు ఎవరు చెప్పు? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కంటే, అమెరికా కంటే మొండి. అంతే కదా మరి. మా మతం అనేది మొండిగా మాకు నేర్పిస్తుంది. అలా వాళ్ళు మొండిగా ఉంటున్నారు. ఇంకా మొండిగా అటాక్ చేసినప్పుడు ప్రజలందరూ ఆగమైపోయి అటు తుర్కీ దేశంలో వెళ్తున్నారు. ఇప్పుడు తుర్కీ అంటారు కదా, తుర్కీ దేశానికి పోతున్నారు. ఈవెన్ కొంతమంది పారసిక సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇస్లాం మతంలో లేని వారు, ఇస్లాం మతంలో ఉన్నా కూడా ఈ మత సాందర్శవాదులతో ఆ మత మరి గురువులకు లోబడకుండా దాసం కాని వాళ్ళు ఉన్నారు స్వంతం కోసం. వాళ్ళు కూడా 2-3 రోజులు, 6 రోజులు మొత్తము ఈ పరిస్థితి అంతా సద్దుమణిగి మంచిగా అనుకూలంగా వాతావరణం వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంది, యుద్ధానము మేము కూడా నశించిపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు పారిపోతున్నారు వేరే దేశాలు, చుట్టుపక్కల దేశాలకు, ఇరుగు పొరుగు ప్రాంతానికి పారిపోతున్నారండి. కాబట్టి మేము చనిపోయినా, మా ప్రజలు చనిపోయిన, మా ఆస్తులు మొత్తం ధ్వంసమైన, మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మాకు ఓపిక ఉన్నంత వరకు మేము డిఫెండ్ చేస్తూనే ఉంటామని ఇరాన్ వాళ్ళు అమెరికా మీద, మరి అమెరికా స్థావరాల మీద, పొరుగు దేశాలు వాళ్ళ స్నేహితులే, వాళ్ళు సహోదరులే అయినా యూఏఈ మీద ప్లస్ సౌదీ మీద, ఖత్తర్ మీద, కువైట్ మీద బాంబులు వేస్తూనే ఉన్నారు. అసలు యూఏఈ అయితే ఇంకెక్కువ, అక్కడ టూరిస్ట్ ప్లేసే ఎక్కువ కదా, దానికి ఆదాయం. దాని మీద ఏరోడ్రామ్ మీద, విమానాశ్రయం మీద బాంబులు వేసేదే ఇస్తున్నారు. అంతర్జాతీయ ఏరోడ్రామ్ లేక విమానాశ్రయం, అందమైన విమానాశ్రయం, విశాలమైన విమానాశ్రయం, అంతర్జాతీయ ప్రయాణికులకు ఒక వేదికగా ఉందా దుబాయ్ అండి. అదంతా ఇప్పుడు ఘోరమైన బాంబుల చేత దద్దరిల్లిపోతుంది. ప్రయాణికులు వస్తలేరు, టూరిస్ట్ వాళ్ళు వస్తలేరు. అసలు 90% అబోవ్ టూరిస్ట్తోనే ఆ దేశ క్షేమాభివృద్ధి అనమాట, ఆ దేశ ప్రగతి. ఇప్పుడు దాన్ని గండి కొడుతున్నారు. ఈ సౌదీ కొంచెం వెనక ముందు చూస్తున్నారు, ఎందుకంటే అక్కడ మక్క మదీనా ఉంది కదా, కాబట్టి వెనక ముందు కూడా చూస్తున్నారు. అక్కడ కూడా అమెరికా స్థావరాల మీద బాంబులు వేస్తున్నారు, కానీ కొంచెం చూస్తున్నారనమాట. కానీ కత్తర చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేసి తెలుసా, మీరు సహకరించినటువంటి, మిమ్మల్ని ఉగ్రవాదం ప్రోత్సహించినటువంటి హమాస్ను మేము చెడదీసి శాంతి సమాధానాలకు, ఇజ్రాయెల్కు మీకు మధ్యవర్తిగా మేము ఖత్తర్లో చాలా
మీకు సౌలతి కల్పిస్తే మా మీద బాంబులు వేస్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి హమాస్ పెద్దలు ఖండిస్తలేరు. వాళ్ళ మీద బాంబులు కాదు, వాళ్ళ స్థావరాల మీద బాంబులు వేస్తే పర్వాలేదు, కానీ మా మీద, సామాన్య మానవుల మీద, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద దెబ్బ కొడితే ఖండిస్తలేరు. అయ్యా మీరద్దు, మీ సోపతద్దని హమాస్ను ఎలగొడుతుంది. హమాస్ పెద్దలను, ఇరానియన్ వాళ్ళను ఎలగొడుతుంది. చూడు, ఈవెన్ స్నేహితుగా మన సహోదరుడే కదా, ఇరుగు పొరుగు సహోదరులుగా ఉన్న అనుబంధం ఇప్పుడు బలహీనమైపోతుంది. అంత యుద్ధ మారణ హోమం సంభవిస్తుంది. ఇవి వాళ్ళకే ఇప్పుడు అక్కడ ఇబ్బంది కలుగుతున్నప్పుడు, అమెరికా క్రిస్టియన్ అనే అమెరికా వాళ్ళే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు డేంజర్ అయ్యమయ్య ఎప్పుడు యుద్ధం ఆగిపోద్ది తెలియదు. అదే 3 నెలలు కావచ్చట, 6 నెలలు కావచ్చట, ఆడది కూడా కావచ్చట. మొత్తానికైతే ముగించేదాకా యుద్ధం జరుగుతుంది. ఎవరికి ఒప్పుకునేంత వరకు వాళ్ళ యుద్ధము మొత్తం జేబుల కుళ్ళ అయ్యేదాకా, ఖర్చు అయ్యేదాకా, దేశ ఆర్థిక ఖజానా, ఆ బొక్కసము ఉన్న ఖజానా ఉంది కదా, ప్రభుత్వ ఖజానా అంతా కాలయ్యేదాకా యుద్ధము వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తగ్గేదేలే. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు తగ్గపోతే మనకు తగ్గుతుందా చెప్పండి పరిస్థితి? మన సంఘర్షణ, వంటింట్లో ఉన్నటువంటి గ్యాస్ యుద్ధం తగ్గుతుందా? అది పెరుగుతూనే ఉంటుంది. మరి పెరుగుతూనే ఉన్నప్పుడు మన పరిస్థితి, మన గాబరా ఇతరులు గాబరా కలిగినట్టుగా మనం ఎలాగ గాబరా అలా కలగటానికి దేవుడు నేను రక్షించిండా చెప్పండి? ఈ పరిస్థితి అనుగుణంగా నేను బలపరచడానికి, ధైర్యపరచడానికి, నేను స్థిరపరచడానికి, బోధలో నిలబడటకు, ఎదుగు ఈ సమస్య ఆశ్రయ చేసుకొని నీవు సహవాసంలో ఎక్కువ ఉండాలంటాడు. ఈ అపోస్తల బోధలో నువ్వు కట్టుకోమంటున్నాడు. పూత పూసుకోవద్దు. మట్టి గోడలు ఉంటే మట్టి గోడలను ధ్వంసం చేసి నీ జీవితం మళ్ళీ పునర్నిర్మాణముగా కట్టుకునే విధంగా దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం, చెక్ చేసుకుందాం. మనం గట్టిగా నిలబడుతున్నామా, గట్టి కట్టబడుతున్నామా, ఒక వేరు లోతున పాతిపోయే విధంగా ఒక చెట్టులా గట్టిగా నిలబడుతున్నామా? మన ఈ చెట్టు అనే మన ఆత్మీయ జీవితానికి లోతైన వేరుందా, లోతైన పునాది ఉందా, బేస్మెంట్ కట్టుకున్నామా అని నువ్వు విమర్శించకపోతే, నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు ప్రస్తావన చేసుకోకపోతే డేంజర్లో ఉంటావు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఈ అపాయ కాలంలోనే నీ జీవితం స్థిరపరచబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దీనికి తలదన్న విధంగా అపాయాలు రానున్న కాలంలో ఇంకా ఉన్నాయి. ఒకటి తప్పితే ఒకటి. ఇక మనకు క్షేమకరమైన నెమ్మది కలిగేటువంటి పరిస్థితులు లేవు. సమాధానం లేని కూడా సమాధానం అని ఊదరగొట్టే సేవకులందరూ అబద్ధ బోధకులే. అది ఇంక్లూడింగ్ నేను ఉన్నా, అది నేను అబద్ధికుడిని. నేను అంటున్నాను, నేను వాక్యము చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చూడండి ఆ వాక్యం చదువుదాం. హెజ్కేలు చివరిగా 13వ అధ్యాయం. హెజ్కేలు 13 తీసిరా. 22 13 హెజ్కేలు తీసిరా. ఎస్. 10వ వచనం చూద్దాం. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మట్టి గోడలు కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పూదలు, ఏం కాదు పర్వాలేదు, మీ మట్టి గోడలు కదా, మీ జీవితం ఉన్నంత వరకు అని చెప్పి వాళ్ళను సర్ది చేసే విధంగా రోజు సహవాసంతో, ఇదే వాళ్ళకు అనుకూలమైన భక్తితోనే సహవాసంలో ఏం చేస్తారు, పూతలు పూస్తున్నారు. వాళ్ళకు తోచిన బోధలు చేసుకుంటూ గచ్చిపూత. లోపల మెటీరియల్ ఏమున్నది? మట్టి గోడ ఉంది. చదవండి. ఇందువలనే పూర్చున్న వారితో నీవు ఇట్లనము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగాళ్ళు పడును, తుఫాను
తను పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి, మేము పూచిన పూత మీరు బోధించిన బోధ ఏమాయనని అడుగుదురు కదా. ఎందుకు? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టేదను. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రను బట్టి వడగాళ్ళు పడి దానిని లయపరచును కదా. హల్లెలూయా. ఎవరికి వారుగా తోచిన విధంగా కట్టుకునే భక్తి ఏంటిది? మట్టి గోడ నడవదండి. హల్లెలూయా. పునాదులు లేకుండా మట్టి గోడ కట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారు? మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఫాస్పరేట్ బ్లెస్సింగ్స్, భౌతిక ఆశీర్వాదం, భౌతిక ఎదుగుదల, భౌతిక అభివృద్ధి కలిగే బోధలు ఉన్నాయి, మీద బోధలు. ఇవి గచ్చిపూత అన్నమాట. ఈ బోధలు మీ పాస్టర్ చేసినా ఎవరు ఏం చేసినా ఫూలిష్ అవుతారు. వాళ్ళ మీద కోపం, ఆ బోధ విని పూత పూసుకున్న వారు కూడా కోపం, దీని ఉగ్రత వస్తుంది. కాబట్టి ఏం చేసి తెలుసా? ఇలాంటి అపాయ కాలంలో ఈ తుఫాను, ఈ వడగళ్ళు, ఈ ప్రవాహము కలిగినటువంటి పరిస్థితుల్లో మనము పునాదికి వేసుకోవాలి. అపోస్తులు వేసిన బోధ ఆయన పునాది మీద కట్టుకోవాలి. ఆ బోధ వినాలన్నమాట. అప్పుడు నీకు స్థిరత్వం వస్తుంది, గట్టితనం వస్తుంది. ఒక చెట్టు వలె వేరు పారి బలంగా దృఢంగా ఉంటాం. హలో చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే తుఫాను వల్ల మన ఏర్లు అంటే బలమైన చెట్టుగా లేము కాబట్టి, ఏరు లేని చెట్టుగా ఉన్నాము కనుక పడిపోతాం. ఒక విషయం చెప్పి ముగిస్తాను. చైనాలో ఒక చెట్టు ఉందండి, వినండిగా అయిపోతుంది చివరిగా. అది బాంబూ ట్రీ. బాంబూ ట్రీ అంటే తెలుగులో ఏమంటారు? వెదురు బొంగుల చెట్టు, ఎదురు బొంగుల చెట్టు కదా, బాంబూ ట్రీ కదా. హల్లెలూయా. ఆ చెట్టు మిగతా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వెదురు బొంగుల చెట్టుకు, చైనా చెట్టుకు చాలా వ్యత్యాసం ఉంది. అయితే అంటే పైకి నమూనా అదే ఆకారం అదే విధంగా ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఉంది. అయితే ఆ చైనా ఆ వెదురు బొంగు చెట్టు పెట్టుకున్నప్పుడు అది 5 సంవత్సరాలు అయినా కాపు రాదు. పైకి కింద కూడా ఏం రాదు, పైరు మొలగదు అంటే మొలచదు ఆ చెట్టు. అరే 5 సంవత్సరాల క్రితం దీన్ని పెట్టినాను, దీన్ని విత్తనం పెట్టినాను, ఈ చెట్టు పెడితే, ఈ విత్తనం పెడితే పైకి ఏం కనబడదు. అదే దానిలాగానే ఇంకో చెట్టు, మామూలు చెట్టు పెడితే ఆల్రెడీ అది కింద ఏరు పెరిగి పైన కూడా చెట్టు చకచక 5 సంవత్సరాల్లో గొప్ప వృక్షం అయిపోతుంది. ఈ చెట్టు విత్తనం పెట్టినప్పుడు అది ఎక్కువగా బయట కనబడతలేదు అనమాట. అయితే వాళ్ళకి డౌట్ వచ్చి, ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి, అరే ఇది పెరుగుతలేదు, పైకి చిగురు కనబడతలేదు, లేతగా ఆ చిగురు వస్తలేదు ఏంది అని చెప్పి ఎవరైనా తవ్వితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అది చనిపోలే, లోపల ఫస్ట్ ఏరును బాగా శాఖలుగా ఏరు తన్నుతుందన్నమాట. కింద బాగా ఏరు ఊడుతుంది ఈ 5 సంవత్సరాలు. ఏది? బాంబూ ట్రీ బాగా ఏరు కింద 5 సంవత్సరాలు బాగా ఏరు. 5వ సంవత్సరం తర్వాత అది చిగురించడం మొదలు పెడుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది బాగా ఫౌండేషన్ బాగా సిద్ధం చేసుకుంది, ఏరు బాగా నాటకపోయింది అనమాట, బాగా లోతులో. అప్పుడు పైకి చిగురు వస్తుంది. కానీ మిగతా దీని వయసులాగానే ఇంకో చెట్టు పెడితే అది ఆల్రెడీ పైకి పెరిగింది, వృక్షంలాగా అయింది, కానీ ఏరు మాత్రం అంతా దృఢంగా బలంగా లేదు. అది తుఫాను, అది గాలివాన రాగానే అది పడిపోయింది. కానీ ఇది మాత్రం చక్కగా 5 సంవత్సరాల తర్వాత వేరు బాగా తన్నింది, కిందికి ఏరు పారింది, పైకి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మెల్లగా చిగురు వస్తుంది.
మనకు దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే, మీ పిల్లలు మంచిగా భవిష్యత్తు అంటే చాలా అభివృద్ధి పొందలేదు, ఇల్లు కట్టుకోలేదు, ఇంకా కిరాయిల కొంపలే ఉన్నావా, ఇంకా గదే ఏసై నమ్మినప్పుడు అంటే 5 సంవత్సరాల క్రితం నమ్మిన గదే చిన్న ఉద్యోగం, మళ్ళీ ఇప్పుడు గదే ప్రైవేట్ చిన్న ఉద్యోగమా? ఏమి ఏమి అభివృద్ధి లేదు, ఏమి ఎదుగుదల లేదు. మేము చూడు ఏసై నమ్ముకొని ఇప్పుడు ఎంత మాకు అభివృద్ధిలో ఉన్నాం, ఇల్లు కట్టుకున్నాం, సొంత వాహనాలు ఉన్నాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయని కొంతమంది అతిశయంగా చెప్తారు. మంచిదే, కానీ తుఫాన్ వస్తుంటారా వాళ్ళు? అట్లాగనమాట. కొంతమంది భక్తులు ఎదుగుతారు, కానీ ఆత్మీయతలో భక్తులు ఎదుగుతారు, కానీ భౌతికంగా ఆ ఆశీర్వాదం కనబడదనమాట. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు మీకు బిల్డింగ్ లేదని ఎలా చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం రాగానే అదే మీకు ప్రైవేట్ ఉద్యోగం, చిన్న ఉద్యోగమా అని అతిశయించే విధంగా ఉంటుంది. అలాంటి వారు దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుడు నమ్మనప్పుడు మామూలుగా ఉన్న సాదాసీదంగా ఉన్నవాళ్ళు, దేవుడు నమ్మిన వాళ్ళు 5 సంవత్సరాలు తిరిగే కల్లా కార్లు, భవనాలు ప్లస్ వాహనాలు ఉన్నాయి. అరే లేని వాళ్ళు సైకిల్ అప్పుడు కట్టే గదే సైకిల్ మోటార్ పాతది, ఇప్పుడు కూడా అదే సైకిల్ మోటారా అన్నట్టు కనబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, బిల్డింగ్లో ఉన్న వాళ్ళారా, ఆస్తిపాస్తులు ఎదుగుతున్న వాళ్ళారా, అలాగనే భౌతికంగా పిల్లలకు ఉద్యోగాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు, అలాగనే సంతాన ప్రాప్తి మొదలైనటువంటి భౌతిక ఆశీర్వాదాల్లో అభివృద్ధి చెందేటువంటి వారు ఈ ఆత్మీయ అభివృద్ధి కనబడదు కదా, అది లోతులో కనబడుతుంది కదా, బలంగా సమస్య వచ్చినప్పుడు కనబడుతుంది కదా, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కదా. అయితే వీళ్ళని చూసి మీరు బాధపడద్దు. అయ్యో నాకు బిల్లుగు లేదు, నాకు వాహనాలు లేవు, అయ్యో నాకు అభివృద్ధి లేదు, అయ్యో నాకు నిండానికి 2 చేతుల పైసలు లేవు, అనుకున్న పని జరుగుతలేదు, నా బిడ్డ పెళ్లి జరుగుతలేదు, కట్న కానుకలు ఎలాగా, వాళ్ళని చదివించడం ఎలాగా, అయ్యో మిగతా వాళ్ళలాగా కార్పొరేట్ పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తలేము, గవర్నమెంట్ స్కూల్, మామూలుగా మిషనరీ స్కూల్లో, మిషనరీ కాలేజీలు అని బాధపడేవారులారా, వినండి. ఈ ఆత్మీయంగా బలం ఉంది, కానీ నీకు భౌతిక ఆశీర్వాదం కనబడతలేదు చూడు, వాళ్ళని బట్టి నువ్వు వ్యసనపడద్దు. అలాగనే ఆత్మీయంగా బలము లేకున్నా ప్రార్థన అయితే, దేవునైతే నమ్ముకున్నావు, ఆ విశ్వాసం ఉంది, ఎప్పుడో నీకు తోచిన విధంగా, నీకు అనుకూలంగా, నీవు కోరినట్టుగా భక్తి చేస్తున్నావు, ఆ భక్తియే నీకు ఇంత ఆశీర్వాదం కనబడుతుంది. ఇదే గట్టితనమని మోసపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ భౌతిక ఆశీర్వాదమే గట్టితనమని మీరు అనుకుంటే, ఇలాంటి మారణహోమ సంభవాలు వర్షంలాగా, తుఫాన్లాగా, ప్రవాహంలాగా వస్తే నీ భక్తికి వేరు లేదు, ఫౌండేషన్ లేదు. కాబట్టి ఈ భౌతిక ఆశీర్వాదాలు నిన్ను కాపాడలేవు, నిన్ను ఆదుకోజాలవు. అది మట్టిలాగా గోడ కట్టుకున్నట్టున్నది, ఆ పూత పూసుకున్నట్టుగా పై రూపంలో గొప్పగా ఉన్నావు, కానీ కింద ఫౌండేషన్ బలంగా లేదు లేదు లేదు. అదే ఆత్మీయంగా బలం ఉంది, కానీ భౌతికమైన ఆశీర్వాదం కంటి కనబడతలేదు చూడు, వాళ్ళు తుఫాను వస్తే ఎదిరించగలుగుతారు, తట్టుకోగలుగుతారు. ఏది ముఖ్యం చెప్పండి? హల్లెలూయా. అందుకోసము ఆత్మీయ ఆశీర్వాదం లేని వారు ఆత్మీయంగా బలం కలిగే విధంగా, భౌతికంగా ఆశీర్వాదం ఉన్న వాళ్ళు ఆత్మీయంగా బలంగా పొందుకోండి. ఆత్మీయ బలం ఉంది, కానీ ఇదిగో శారీరకమైన ఆశీర్వాదం లేదు, భౌతిక ఆశీర్వాదం లేదు అనే వాళ్ళు భౌతిక ఆశీర్వాదం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వాసంగా బ్రతకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేనని వారు కుంగిపోయి ఈ భక్తి చేస్తే ఏమొస్తుంది అని వైరాగ్యంలో పడిపోకూడదు. ఆ భక్తిలో రేపు శక్తితో నేను నిలబెట్టుతుంది. దేవుడు బిడ్డలారా, విశ్వాసం కలిగి నువ్వు దేవుడు నామంలో ఏదో తెలుసో తెలియని భక్తిలో ఉన్నప్పుడే నీకు ఇంత ఆశీర్వాదం వస్తుంది. కానీ ఈ ఆశీర్వాదమే బలమనుకొని, ఈ వాపు బలమనుకొని రేపు కష్టకాలములో ఈ ఆశీర్వాదము జయింపబడుతుందని నువ్వు భ్రమలో ఉండొద్దు, అయోమయ స్థితిలో ఉండొద్దు. ఆత్మీయ బలము ఎక్కువ. ఈ సమస్య వచ్చిన కొద్దీ, నీకు కనబడిన కొద్దీ నువ్వేం చేయాలి? భక్తి పెంచాలి, నీ ఏరు తన్నాలి, నీ ఫౌండేషన్ ఎక్కువ కావాలి, అపోస్తల బోధ కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య బోధ కావాలి, యేసయ్య మాట నీ జీవితంలో కట్టుకునే విధంగా సిద్ధపడండి. అలా నాకు బిల్డింగ్ ఉంది కదా, నాకు ఆత్మీయ అంటే భక్తి అంటేనే ఇదిగో భౌతికమైన కనబడేటువంటి
ఆశీర్వాదం ఉంది కదా అని చెప్పి, స్థలాలు ఉన్నాయని చెప్పి, నాకు భవనాలు ఉన్నాయని చెప్పి, భౌతిక సదుపాయాలు అన్నిట్లో నేను సమృద్ధిగా ఉన్నాను కదా, నాకు లోటు ఏముంది, ఈ భక్తి నన్ను కాపాడుతుంది కదా అని చెప్పి, మామూలు భక్తికే ఇంతగా ఉంది కదా, ఇంకేంది నీ ఉరిగిపోయి పరిగెత్తే భక్తి ఏంది అని చెప్పి నువ్వు నిర్లక్ష్యం ఉండి ఆ భక్తి నువ్వు తోచిన భక్తిలోనే ఉంటే నువ్వు డేంజర్లో ఉన్నావు సహోదరుడా. రేపు భౌతిక ఆశీర్వాదాలు నిన్ను కాపాడలేవు. నీళ్లు కాపాడలేదు, నీ వాహనం కాపాడలేదు, నీ ఉద్యోగం కాపాడలేదు, నీ రాబడి కాపాడలేదు, నీ పైస కాపాడలేదు, నీ బంధువర్గము కాపాడలేదు, కులము నీ మతం కాపాడలేదు. అందరిని నిష్ఠులై చూస్తారు. పరిస్థితిని ఎదుర్కోలేక, మింగలేక, అక్కలేక, కలవరముతో ఆగమైనట్టుగా నువ్వు కూడా ఆగమైపోతావు. కాబట్టి ఆత్మీయ బలం పొందాలంటే అపోస్తుల బోధ అవసరం. దేవుడు కోరిన బోధలో నిలబడాలి. అప్పుడు నీ ఫౌండేషన్ దృఢంగా ఉంటుంది. ఒక ఇల్లులా కట్టబడతా. నువ్వు జనకం, నువ్వు అదనవు. భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఒక నిశ్చయత కలిగిన బలంగా ఉంటా. హల్లెలూయా. ఇంకా సమస్య వస్తే ఇంకా ఎక్కువ ప్రార్థనలు, ఎక్కువ సాహసంలో, ఇంకా భక్తులు ఉంటా. హల్లెలూయా. ఇప్పుడు చూడు, సిలిండర్లు పేదవారికైనా లైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. డబ్బున్న వాళ్ళు అరే 10,000 ఇస్తారు. అరే 10,000 కాదు, దొరుకుతలేవా, స్టాక్ లేదు, నువ్వు 10,000 ఎవరికి కావాలి? 1,000 రూపాయలు ఇచ్చి తీసుకునే వాళ్ళు గదే ఉన్నారు, 10,000 ఇచ్చి గదే పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఎవరికి ఆరాటం చెప్పండి? భక్తి కలిగిన ఫౌండేషన్తో, భక్తి లోతులో ఉన్న వారి ప్రయాసము ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎక్కువ భక్తి చేయగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, వాక్యం చదువుతావు, ఉపవాసం చేస్తే అద్భుతంగా సారెపది విధవరాలు ఎలా పోషింపడ్డదో అలా పోషింపడతా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడండి. ఆ ఉన్న దాంట్లో సహాయం చేస్తాడు. అప్పుడు నీ సిలిండర్ అయిపోయింది. ఎవరు అది ఇంకా సమయం కాకుండానే 21 రోజు నిండకుండానే భయపడి చేస్తారు, బుక్ చేస్తారు. కాదట, ఓటీపీ రాదు బుక్ అయినట్టుగా, కానీ అయిందనుకో, ఆశ్చర్యంగా సిలిండర్ ఖాళీ లేదు, అది నీకు ఇవ్వబడుతుంది. వదనమ్మా, నీ క్యాలెండర్ నీ సిలిండరు ఎప్పుడో అయిపోయిందని చెప్పి నీకు బాధ ఉందని నేను చెప్తున్నావు కదా, ఇదిగో వచ్చింది, మరి వచ్చిన గ్యాస్ ఎందుకు వెనక పోవాలని నీకు ఇస్తారండి. హల్లెలూయా. ఎందుకు అది అద్భుతం అనుకుంటలేవు? అది నీకే ప్రాప్తి ఇచ్చుటకు యోగ్యులైన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం జరుగుతుంది. అది మనము ఊహించి చెప్పేది అది అద్భుతం అంటారా? అది ఆశ్చర్యం అంటారా? అది విస్మయం అంటారండి? అట్లాగా మన మేధస్సుకు, మన జ్ఞానానికి అంతు చిక్కని అద్భుతాలు జరుగుతాయి భక్తి చేస్తే. నువ్వు బలమైన భక్తుడిగా ఎదుగుతే, నువ్వు చెప్పినట్టుగా చేస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తెలియని భక్తిలో ఉండొద్దు, మీకు తోచిన భక్తి అంతకంటే ఉండొద్దు. దేవుడు కోరుకున్న బోధలో, దేవుడు చెప్పిన బోధలో, ఆ భక్తిలో నిలబడదాం, దైవ అనుగ్రహం పొందుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంగీకరించిన రీతిగా వేరుపారి ఇంటి వల్ల కట్టబడిన వారుగా మనం నేర్చుకున్న ప్రకారం దాని యందు నడుద్దాం. దేవుడు చేసిన మేలు ఉపకారములను మరవకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విస్తరింపజేస్తూ ఆయన యందు నడిచి ముందుకు సాగుదాం. దేవుని యొక్క అనుగ్రహం పొందుకుందాం. ఈ వాక్యం చేత ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఎదుగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాలములో నీ మాటలు వినట్టుకు సిద్ధపడిన బిడ్డలు యథార్థంగా పరిశుద్ధాత్మ చేత ప్రభువా, ఇది సమ్మతించి, ఇది అంగీకారము కదా, నిజమే కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జీవితము ఒక ఇల్లు వలె దృఢంగా, బలంగా, పునాది కలిగే విధంగా దాన్ని కట్టుకుంటే తప్ప ఈ పరిస్థితి ఎదుర్కోలేం కదా అని అంగీకరించిన వారు, ఒక చెట్టు వలె దేవుడు మనల్ని పోల్స్తున్నాడు కదా, మరి ఆ చెట్టు వేరు బాగా వెనుక తన్ని, ఇదిగో భూమిలో తన్ని పడితేనే కదా
ఇది పైకి కనబడేటువంటి ఆశీర్వాద భౌతికంగా లేకున్నా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మికంగా అది కంటి కనబడతలేవు, చెవి కనబడతలేవు, కానీ అలాంటి భక్తులు మేము కట్టబడితే అపోస్తల బోధ ద్వారా అది బయట కనబడతలేదు, కానీ రేపు సమస్య వచ్చినప్పుడు, మరణ హోమం వచ్చినప్పుడు, గొప్ప తుఫానులాగా పరిస్థితి వచ్చినప్పుడు ఇదిగో ఆ భక్తి నిలబడుతుందని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిగా మా జీవితంలో ఏరు తన్నే భక్తి కావాలయ్యా, కనబడే భక్తి కాదయ్యా. ప్రభా, నువ్వు రహస్యంగా తన్ని కనబడే అటువంటి భక్తిలో మేము ఎదగుటకు, అపోస్తల బోధలు మేము కట్టుకున్నట్టుకు ప్రభా అయ్యా, పునాది వలె తండ్రి, ఏరు వలె వేరు పారే విధంగా మా జీవితంలో ఇదిగో ప్రభా ఉండుటకు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఈ పరిస్థితిలో ప్రభా మేము కలవరపడకుండా, వెరవనివ్వకుండా, కృంగిపోకుండా, నలుగుట్లో ప్రభా అయ్యా ఒకరిగా మేము కూడా ప్రభా ఇదిగో ప్రభా స్తోత్రము తని ఎదుగో ప్రభా గొప్పగా ఎడుతోచని ఆ నిస్థాయితులో మేము పడిపోకుండా, దేవుడు చెప్పాడు అంత్య దినాలు సంభవించే సంభవాలన్నీ తూచ తప్పకుండా ఇదిగో న్యూస్ పేపర్గా ముందే చెబుతున్నాడు, వాటన్నిటిని ఎదుర్కోవటానికి ఆయన బోధనే నిదర్శనం కనుక ఆయన బోధ ద్వారా నా జీవితము దృఢంగా బలంగా ఇదిగో నేను కట్టబడాలి, నేను వేరు తన్నే విధంగా నేను వేరు పారాలని ప్రభు అందరిలో ప్రభు ఆ మనసు దయచేయమని ప్రార్థన చేస్తాను తండ్రి. అవసరమైతే ఉపవాస ప్రార్థనలు గడపడానికి, అవసరమైతే వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రభు ఆ బోధలో ఉండేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను తండ్రి. అందుకోసము ఎవరికి తోచిన భక్తి వారికి ఆ దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. స్తోత్రం. నీవు కోరిన భక్తిలో కట్టబడుదురుగాక, స్థిరపరచబడుదురుగాక, నీకు సమీపస్తులుగా, నీకు దగ్గరగా ఇదిగో ప్రభు చేర్చబడుదురుగాక. అలాంటి భక్తులు ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా వల్ల కాదయ్యా, మాకు ఇదిగో ప్రభా మాకు తోచిన భక్తి ఈ రోజున్న మనసు రేపు ఉండకపోతుందయ్యా. కేవలం తండ్రి ప్రభా ఉదయం ఉండదే మధ్యాహ్నం ఉండదయ్యా. అలాంటి అస్థిరమైనటువంటి మా యొక్క భక్తి ప్రభా స్తోత్రము తండ్రి, స్థిరము కాని భక్తి మాకు వద్దయ్యా. మాకు ఇష్టానుసరమైన భక్తి కాదు, నువ్వు కోరుకున్న భక్తిలో, నువ్వు బోధించిన బోధలో మేము ఉండాలి తండ్రి. అయ్యా మనసులో ఏర్పరచుకున్న బోధలో ఉండొద్దు అయ్యా. అయ్యా అలాంటి బోధకులను వెంబడించకుండా, అలాంటి బోధ విని కలవరపడి ప్రభా నష్టపోకుండా, నీ బోధలో నువ్వు నియమించిన సేవకులు, నువ్వు ఇచ్చిన అభిషేకం కలిగినటువంటి అపోస్తల బోధలా మేము కట్టబడుతూ ఉండే జీవితం మాకు కావాలంటే ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. అలాంటి ప్రభా బోధలో ప్రభా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభా మారణ హోమం ఇంకా ఒకదానికి మించిన ఒకదానికి అయ్యా అంత్య దినాలు అపాయకరమైన అనేకమైనటువంటి అయ్యా తుఫాన్లు ప్రభా అయ్యా ప్రవాహాలు మా జీవితంలో ఎదురవుతాయి, కొట్టబడతాయని సెలవిచ్చి ఉన్నాం కనుక నీ మాట చొప్పున, నీ బోధ చొప్పున, అపోస్తల బోధ చొప్పున మేము కట్టబడి అయ్యా ప్రభా ఎదురించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీద భక్తి తీసేమో, మీద బోధ తొలగించము, మీద మనుషులు కల్పించిన బోధలను ఏ శ్రమలో దురపరచబడుగాక. నీ బోధలో, అపోస్తల బోధలో మేము కట్టబడుదుగాక, పునాదిగా స్థిరపరచబడుదుగాక, వేరు తన్న విధంగా, వేరు పార విధంగా మేము నిలబడుదుగాక. అట్టి అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాతో అలాగా ప్రభు నన్ను అలాగా దీవించమని, నీ బిడ్డలందరితో అలా దీవించమని, నాతో అలా మాట్లాడేందుకు వందనాలు, మా అందరితో మాట్లాడేందుకు వందనాలు. నీ కృప నిరంతరం ఉండుగాక. అలాగా దృఢంగా బలంగా నిలబెట్టమని, అలాగా ప్రభు నడిచే విధంగా, నేర్చుకుని నడిచే విధంగా, కృతజ్ఞత కలిగి ఆ కృతజ్ఞత విస్తరించబడే విధంగా ముందుకు సాగుటకు సాధించమని ప్రార్థన చేస్తున్నాం. కొలస్సీకి రాసిన పత్రికలు 2వ అధ్యాయము 6-7 వచనాలు మాలో నెరవేర్చబడుగాక. ఆ సారం నెరవేర్చబడుగాక. నీ కృప నిరంతరం ఉండుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.